ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సింగరేణి కార్మికుల శ్రమను వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పేందుకు ఆదివారం నాడు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్ నిర్వహించి వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. శ్రీరాంపూర్ ఓసి మైన్ చూడటానికి వచ్చాం. ఇక్కడికి ఓపెన్ కాస్ట్ మైన్ ని మీ అందరి సమక్షంలో ట్రాన్స్పరెంట్ గా అందరి సమక్షంలో ఈ మైన్ పరిసరాలు పరిశీలించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మినరల్ అంటే తొవ్విన పొగ్గు సంబంధించినటువంటి దాని పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా, ఇటువంటి వచ్చిన లెక్కలు ఎంత, పోయేది ఎంత, ఇక్కడి నుంచి సప్లై చేసేది ఎంత, రోజు స్టాక్ ఎక్కడ పెడతారో దాని సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీ అందరి సమక్షంలోనే ప్రజలకు తెలియాలి అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఓపెన్ హౌస్ లాగా ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చాలా సంతోషం. వీళ్ళలో శ్రీరాంపూర్ ఓసి మైన్ సంబంధించి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం దాదాపు 28 సంవత్సరాలు మైన్ పనిచేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మైన్ ఇది. దీంట్లో గ్రేడ్ 8, గ్రేడ్ 10, గ్రేడ్ 11 కోళ్ళు అందుబాటులోకి వస్తూ ఉంది. ఈ సందర్భంగా నేను మా సిఎండిని, డైరెక్టర్ని, ఇక్కడ ఉన్నటువంటి జిఎంస్ ని, లేకపోతే ఈ మైన్ సంబంధించిన డైరెక్టర్, మేనేజర్, ఇన్ఛార్జ్ అందరికి కూడా కొన్ని సమాచారం తెలుసుకోదలుచుకున్నాను. ఇక్కడ కోళ్ళు ఉత్పత్తి అయ్యేటువంటి కోళ్ళు సంబంధించి ఉత్పత్తి అయిన కోళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి 1 కేజీ కోళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టినా మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీసినా దానికి సంబంధించిన స్టాక్ ఎక్కడ పెడతారు, అట్లాగే ఆ స్టాక్ లో నుంచి ఏ రకంగా రికార్డ్స్ ఎంట్రీ చేసుకుంటారు, అక్కడ నుంచి కోళ్ళు ఎక్కడికి సప్లై చేస్తారు అనేటువంటి సమాచారాన్ని కొంచెం నేను మీ నుంచి తెలుసుకోదలుచుకున్నాను. దయచేసి ఏ రకంగా చేస్తారు తెలియజెప్పగలరా?